వద్దు అన్నాక వదిలే లలి. వాయిస్ రైజ్ చేస్తే గొడవ జరిగి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటండి, నేను పార్టీకి వెళ్ళకూడదు అంతే కదా? ఓకే, మీ ఇష్టం. మీరు చెప్పారు కదా, నేను ఏ పార్టీకి వెళ్ళను, సరేనా? ఒక్కోసారి నీకు పిచ్చిలేస్తుంది లలి. లలిత తన పంతం నెగ్గించుకుంది, వెళ్ళిపోయింది. తంటే పబ్బుకెళ్ళింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏం సమాధానం చెప్పాలి? అసలు ఎందుకు ఇలా చేస్తోంది? హలో రాఘవ, నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ గౌతమ్ గురించి కనుక్కున్నావా? తెలుసుకున్నాను బాస్, మీరన్నది నిజమే. తనకొక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి పేరు రమ్య. తను ఎక్కడుంటుందనేది కరెక్ట్ అడ్రస్ తెలియదు, కానీ ఏరియా మాత్రం తెలిసింది. ఈవినింగ్ ఆ ఏరియాకి కూడా వెళ్ళాను. అవునా? తనని కలిసావా? లేదు బాస్, కొంచెంలో మిస్ అయిపోయింది. చా, ఆ అమ్మాయి దొరికితే ఆ గౌతమ్ గుట్టు బయటపడుతుంది అనుకున్నాను. ఎలాగైనా తన గురించి తెలుసుకో. అభి పెళ్లిలోపు మనం ఆ అమ్మాయిని తీసుకొచ్చి గౌతమ్ నిజస్వరూపం ఇదని ప్రూవ్ చేయాలి. అలాగే బాస్, నేను ఎలాగైనా కనిపెడతాను. ఓకే, గుడ్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ రాఘవ. గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ బాస్. అభి, గౌతమ్ గారి మీద నిఘా వేశారా? అది కాదు అభి. నేను అంతా విన్నాను రాహుల్ బాబు. గౌతమ్ నిజంగానే చాలా చాలా మంచోడు. మీరు తనని ఎందుకు అనుమానిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. నేనతను ఒక అమ్మాయితో చూశానని నీకు చెప్పాను కదా అభి. అందుకే కదా నిన్ను కూడా జాగ్రత్త పడు అని చెప్పాను. మీరు ఎన్నిసార్లు చెప్తుంటే ఎందుకో ఏంటో అని నేను కూడా గౌతమ్ గారిని పరీక్షించడానికి వెళ్ళాను. వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? ఏం తెలుసుకున్నావు? తనుండే చోటుకే వెళ్ళాను. గౌతమ్ నేను అనుకున్న దానికన్నా చాలా మంచోడని తెలుసుకున్నాను. ఇప్పటికైనా నా మాట నమ్మండి రాహుల్ బాబు. గౌతమ్ గారు నిజంగానే చాలా మంచివారు. నేను చూసిన దానికి నువ్వు చెప్పేదానికి అసలేం సంబంధం లేదు అవి. నువ్వతన్ని ఎందుకు అంతగా నమ్ముతున్నావో నాకు అర్థం కావటం లేదు. నేను గౌతమ్ని నమ్మటానికి నాకు కారణం ఉంది రాహుల్ బాబు. ఎందుకంటే చిన్నప్పుడు చిన్నప్పుడు చెప్పబి. చెప్పబి, చిన్నప్పుడు ఏంటి? నేను చిన్నప్పటి నుంచి అంతే రాహుల్ బాబు. ఎవరినైనా ఒక్కసారి నమ్మానంటే జీవితాంతం ఆ నమ్మకంతోనే ఉంటాను. నిజాన్ని నమ్మితే పర్వాలేదబి, కానీ నువ్వు అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నావు. నిజమైన అబద్ధమైన
నా జీవితం గౌతమ్తోనేనని నిర్ణయించుకున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. గౌతమ్ గురించి ఆరాలు తీయటం మానేయండి ప్లీజ్. అభి గౌతమ్ని ఎందుకింత నమ్ముతోందో? అభి వెళ్ళినా కూడా దొరకలేదంటే వాడు చాలా కన్నింగ్ ఫెలో అని అర్థమవుతోంది. లాభం లేదు. వాడి లవర్ని తీసుకొచ్చి అభి ముందు నిజం నిరూపిస్తే కానీ వాడి బండారం అందరికీ తెలీదు. వాడి నిజ స్వరూపం ఎలాగైనా బయట పెట్టాలి. బయట పెడతాను కూడా. ఏంటి గౌతమ్, నువ్వు మందు తాగొద్దని చెప్తే వినవా? నీ ఆరోగ్యం ఏం కావాలి? ఏయ్, బుద్ధుందా నీకు? బాటిల్ ఎందుకు పడేశావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళలే. గౌతమ్, నాకింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులని సాకులు చెప్పి తప్పించుకోవాలి? పైగా నేను ప్రెగ్నెంట్. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఎక్కడ తెలిసిపోతుందని భయంగా ఉంది. అయితే ఏం చేయమంటావు? పోయి కడుపు తీయించుకొని పెళ్లి చేసుకోపా. ఏదో అందంగా ఉంది కదా అని కొన్ని రోజులు అనుభవించి వదిలించుకుందాం అనుకుంటే ఇదేమో కడుపు పెళ్లి అంటూ నసపెడుతుంది. ఏమన్నావు గౌతమ్? కడుపు తీయించుకుని వేరే పెళ్లి చేసుకోవాలా? అంతకంటే నేను చచ్చిపోవడం మేలు. సరే, వెళ్తున్నా. ఇప్పుడు ఇదేమన్నా చేసుకుని చచ్చిందంటే నేను ఇరుక్కుంటాను. అభితో పెళ్లి ఆగిపోతుంది. నాకు రావాల్సిన డబ్బులు కూడా రావు. దీన్ని ఎలాగైనా ఆపాలి. రమ్య, 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 రమ్య. సారీరా బంగారం, ఏదో జాబ్ రాలేదని టెన్షన్లో తాగాను. అంతలో నువ్వు వచ్చి నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనేసరికి బాధ అనిపించింది. నిన్నెక్కడ మిస్ అయిపోతానో అనే భయంతో తాగిన మత్తులో ఏదో అలా అనేశాను. నువ్వు నా ప్రాణం రా. నిన్నెలా వదులుకుంటాను చెప్పు? ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. ఒక్కొక్కసారి నిన్ను చూస్తే నాకు చాలా భయం వేస్తుంది గౌతమ్. నువ్వు నన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటావు కదా? నన్ను వదిలేవు కదా? వదిలేస్తాను. నా ప్రాణాలు. నువ్వు దూరం అయితే నా ప్రాణాలు వదిలేస్తాను. లవ్ యూ గౌతమ్.